ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి లైవ్ చూద్దాం. గ్రామీణ సేవా ప్రాజెక్టు గిఫ్ట్ ఆఫ్ విజన్ అంటే విజన్ను దానం చేయమని ఒక మంచి కార్యక్రమాన్ని ఇస్తే ఇప్పటి వరకు 32,000 శిబిరాలు మొత్తం నిర్వహించే పరిస్థితికి వచ్చారు. రోగుల్ని హాస్పిటల్కి తీసుకొచ్చే దగ్గర నుంచి వైద్య పరీక్షలు చేయడం, అత్యాధునిక చికిత్స, మెడికల్ అందించడం అన్నీ కూడా ఒక పవిత్రమైన భావంతో చేస్తున్నారు. అత్యున్నతంగా చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఓసారి ఇక్కడుండేవాళ్ళు నా దగ్గరికి వస్తే ఒక విధంగా ప్రవర్తిస్తారు, ఇక్కడికి వస్తే ఇంకొక విధంగా ప్రవర్తిస్తారు. అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు రాజకీయ నాయకుడిగా చూస్తారు, ఇక్కడికి వస్తే స్వామి దగ్గరికి వస్తే భక్తులుగా మీరంతా ఉండి ఏ విధంగా సేవ చేయాలనో సేవకు అంకితం అవుతారు. అదే ఈ సంస్థను నడిపిస్తూ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే హాస్పిటల్ బయట ఉంటే అది కమర్షియల్గా ఉంటుంది. అదే హాస్పిటల్ ఇక్కడ ఉంటే ఇక్కడ పనిచేసే సిబ్బంది మొదలుకొని వచ్చే రోగుల వరకు పవిత్రమైన భావంతో వస్తారు, దేవుని మీద నమ్మకంతో వస్తారు. దానివల్ల చాలా తొందరలో వాళ్ళు అనుకున్న లక్ష్యం కూడా నెరవేర్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా అవసరం. నేను వారి మెసేజ్ ఇప్పుడే విన్నాను. నేను కూడా కంచి పీఠాధిపతి ఆశీస్సులతో ఈ సోలీనెస్ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఒకటే ఆలోచిస్తున్నాను. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నా ఆలోచన. శంకరాచార్య గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. 5 గుణాలు వారు చెప్పారు. ఆ 5లో కూడా పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది వారి కళ, వారి ఆశయం, వారి ఆశీస్సులు. అలాంటి పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మాణం చేయలేమా అని ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం కాదు, అందరం అనుకుంటే సాధ్యం, అది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా ముఖ్యం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందుకే ఈ ప్రభుత్వం ఒక వినూత్నంగా ఆలోచించాం. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో ఉండే చిన్న పెద్ద అందరికీ 2,50,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు విలువైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ విధానంతో ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే ఒక మంచి ప్రాజెక్టుని తీసుకొచ్చాం, సంజీవని. అంటే నా ఆలోచన ఒకటే, శంకరాయ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మెరుగైన సేవలు రోగులకు అందిస్తున్నారో, నేను కూడా ఆలోచించేది ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే అది రోగి ఇంటి దగ్గరనే అతనికి ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా ఈ సంజీవని ప్రాజెక్టు పనిచేయబోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజల యొక్క హెల్త్ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో పెట్టి డిజిటలైజ్ చేసి హాస్పిటల్స్ కానీ అదే మాదిరిగా ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉంటారో ఏఎన్ఎం వరకు ఆన్లైన్లో ఉంటారు. బిల్ గేట్స్ సహకారంలో వాడు ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కానీ టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్ట్ కానీ వస్తే రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆరోగ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారవుతుంది. ఇది ప్రివెంటివ్ హెల్త్కి పోతున్నాం. అదే మరిగా క్యూర్ చేయడానికి కూడా బెస్ట్ నాలెడ్జ్ తీసుకుంటాం. ఇంకో పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా చేసి ఏ విధంగా తక్కువ కాస్ట్తో సమర్థవంతంగా హెల్త్ ఇవ్వగలుగుతామో హెల్త్ ఇచ్చే విధంగా ముందుకు పోతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బు, హోదా, ఆస్తులు, బంగళాలు, కార్లు ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనారోగ్యమే నిజమైన పేదరికం. ఒక కుటుంబం అనారోగ్యంతో ఉంటే ఆ కుటుంబం పేదరికం లేక ఆటోమేటిక్గా పోయే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి శంకర్ హాస్పిటల్ చేస్తున్న సేవల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారికి ఒకటే హామీ ఇస్తున్నా, వారు చేసే సేవా కార్యక్రమంలో తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుంటాం, అన్ని విధాలా సహకరిస్తామని స్వామి గారికి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు మేమందరం చూస్తే సేవే పరమావధిగా భావించే శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి గారు స్వామి గారి మార్గదర్శనంలో నేను వారితో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటా. వారి ఆశీస్సులు తీసుకుందాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మంచి ప్రభుత్వ విధానాలు తీసుకురాగలిగితే ప్రజల్లో ఇక్కడికి వస్తే మీ ఉత్సాహం చూసా. మీరందరూ సహకరిస్తే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నమూనాగా తయారు చేసే శక్తి ఈ రాష్ట్రానికి ఉంది. అది సంపద విషయంలో కావచ్చు, జ్ఞానం విషయంలో కావచ్చు, లేకపోతే ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా మనం నెంబర్ 1గా ఉంటాం. ఇప్పుడే స్వామి గారు ఒక మాట చెప్పారు. ఆ రోజు ఉన్నటువంటి స్వామికి, కంచి స్వామికి దేవస్థానం విరాళంగా ఇస్తే ఈ డబ్బులతో సమానంగా ఇంకొంత డబ్బులు ఇచ్చి ధర్మ ప్రచార పరిషత్తు కోసం ఉపయోగించమని ఆ రోజు చెప్తే ఆ రోజు నుంచి ప్రారంభించారు. ఇలాంటి ఒక చిన్న విషయాలు ఒక్కొక్కసారి ఎంత బాగా పనిచేస్తాయంటే ఈరోజు దేశంలోనే నెంబర్ 1 ధర్మ ప్రచార పరిషత్తు టీటీడీ నిర్వహిస్తూ ఉందంటే దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తే ఈరోజు భక్తుల సహకారంతో ఎవరు వచ్చినా ఉచితంగా అన్నదానం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఇస్తున్నారంటే అది ఆనాటి ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నేను వస్తానే ప్రాణదాన కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. ఆ ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించి సిమ్స్ హాస్పిటల్లో నేను ఆ కార్యక్రమం ప్రారంభించి వెంకటేశ్వర స్వామికి ఆ రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా లాంఛనాలు సమర్పించే పరిస్థితిలో నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడిన విషయం మరొక్కసారి మీ దృష్టి తీసుకొస్తున్నా. ఆ తర్వాత నేను ఆ కార్యక్రమం సాగుతూ ఉంది. మళ్ళీ కొత్తగా నేను శ్రీవారి సేవకులను ఒక కార్యక్రమం పెడితే శ్రీవారి భక్తులు ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండంగా వాలంటరీ సర్వీసులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మొన్నే ఇంకొక కార్యక్రమం కూడా ప్రారంభించాను. ఆ కార్యక్రమం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రతి ఒక్క క్యాపిటల్లో ఉండాలి. భారతదేశంలో అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలి. ఇంకొక పక్క ప్రపంచంలో హిందువులు ఎక్కడుంటే అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలని సంకల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క 5,000 దేవాలయాల్ని, వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్మాణం చేయాలని సంకల్పించాం. వేద పండితుల కోసం ఇప్పుడే స్వామివారి ఆదేశాల ప్రకారం దగ్గర 700 మందికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆందోళన ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే వారు ఒక మాట చెప్పారు. ఈరోజు మన కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందంటే ఇలాంటి కంచి లాంటి పీఠాలు చాలా కృషి చేశాయి. ఈరోజు ఒకే మాట చెప్తున్నాను, ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి,
ఏ దేశంలో లేని కుటుంబ విలువలుండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, లేకుంటే యూరోప్కి వెళ్ళండి. ఏ దేశంలో ఎలాంటి కుటుంబ వ్యవస్థలు లేవు. అలాంటి కుటుంబ వ్యవస్థ వారసత్వంగా వచ్చిందంటే దానికి కారణం ఆ రోజు ఏదైతే శంకరాచార్య గారు ఒక విలువల్ని ప్రమోటింగ్ చేశారో అక్కడి నుంచి ఎన్నో మంది ట్రస్టులు కానీ దేవాలయాలు కానీ చేశారు. దాని ప్రభావమే ఈరోజు భారతదేశ కుటుంబ వ్యవస్థ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఒక మంచి సమయం, చాలా సంతోషం. ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ కట్టినా ఓసారి ఇలాంటి సంస్థలు చాలా అవసరం. మనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు కానీ మానసిక ఆనందాన్ని లేకుంటే మానసిక వికాసాన్ని కల్పించే ఏకైక సంస్థలు ఈ యొక్క స్పిరిచువల్ రిలీజియస్ సెంటర్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంస్థలు లేకపోతే మనకందరికి ఇంకా పిచ్చి పట్టేది, ఇంకా చాలా మెంటల్ హాస్పిటల్ కట్టేవాళ్ళు. అందుకే ఏదైనా సమస్య వస్తే ఎవరైనా దేవుడి మీద భారం వేస్తాం. ఆ భారం వేసి అక్కడి నుంచి మానవ ధర్మాన్ని మనం పాటిస్తే ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అవుతుంది. అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా కడాన దేవునిపైన భారం వేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ కామకోటిని చూశాను, ఐఐటి చెన్నై డైరెక్టర్, ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, టెక్నాలజీలో ఆయన ఎక్స్పర్ట్. కానీ ఇక్కడ మాత్రం ఈ ధర్మాన్ని కాపాడడానికి మాత్రం నిజమైన భక్తుడుగా ఇక్కడ ఉంటాడు. అది విశిష్టత అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అదొక నమ్మకం, అదొక ట్రస్ట్, అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది. అలాంటి నమ్మకాన్ని కాపాడుతూ వచ్చినటువంటి ఇలాంటివి పూజ్య స్వామీజీలందరినీ, మన స్వామిని ముఖ్యంగా నేను అభినందిస్తూ, అదే మాదిరిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ హాస్పిటల్ విషయంలో మాత్రం మీరు చేసే అన్ని కార్యక్రమాలకి, మంచి కార్యక్రమాలకి నేను పూర్తిగా అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.